వైసీపీ నాయకులు ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలు జీవితం చూస్తుంటే ఆయన ఒక ఖైదీ కాదు, జైలు అధికారుల చేత వ్యాధుల వైవిధ్యం అనే కొత్త పరిశోధన పత్రాన్ని సమర్పించే ప్రొఫెసర్ అనిపిస్తుంది. అరెస్ట్ అయిన రోజు అంటే జూన్ 18, 2025 నుండి నవంబర్ 24, 2025 వరకు ఆయన ఆరోగ్యం ఒక్క క్షణం కూడా స్థిరంగా లేదట. అసలు అరెస్ట్ అయిన జూన్ 18నే తీవ్రమైన వెన్నునొప్పి అంటూ కోర్టు అనుమతితో మంచం, దిండు, దోమతెర వంటి విఐపి ఖైదీ వసతులు కూడా పొందారు. అంటే జైలుకు రాకముందే డ్రామాకు అవసరమైన సెట్టింగ్ సిద్ధం చేసుకున్నారన్నమాట. ఆ మరుసటి రోజు నుంచే అసలు సిసలైన ప్రదర్శన కూడా మొదలైపోయింది. జూన్ 20న వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందకముందే 2 రోజుల్లోనే తీవ్రమైన గుండె నొప్పి వచ్చిందని చెప్పి నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి పరుగు. ఇది కేవలం భౌతిక నొప్పి కాదు, నేను జైల్లో ఉండలేను అని గుండె నుంచి వచ్చిన రాజకీయ అభ్యర్థన అన్నట్టు అయిపోయింది. జూలై, సెప్టెంబర్ మధ్యకాలం అంతా ఆయన వెన్నునొప్పి తగ్గించడానికి తిరుపతి స్విమ్స్ ఫిజియోథెరపీ కావాలని లేదా జైలు మార్చాలని కోర్టులో పదే పిటిషన్లు. కోర్టు పిటిషన్లు తిరస్కరించిన ఆయన మాత్రం డ్రామాను ఆపలేదండి. ఫిజియోథెరపీని బెయిల్ పొందే వరకు ఒక పాస్పోర్ట్లా ఉపయోగించుకోవాలని చూశారు. నవంబర్ 3న మామూలు ఆసుపత్రి అయిన బహుళ ఆరోగ్య సమస్యలకు సరిపోవని తెలిసి ఏకంగా ఎయిమ్స్ మంగళగిరికి తరలించారు. ఆల్ ఈజ్ గుడ్ అని మంగళగిరి ఎయిమ్స్ వైద్యులు తేల్చడంతో జైలుకి వెళ్ళి గోడలు తన్నాడు. 2025 నవంబర్ 23న వెర్కోస్ వీన్స్ అనే కొత్త రోగం వచ్చిందట చెవిరెడ్డికి. మొదట ఆర్థరైటిస్, రొమటాలజీ అని నటించారు. అది ఫ్లాప్ అవగానే వెంటనే వెర్కోస్ వీన్స్ అంటే కాళ్ళలో వాపు అనే సరికొత్త రోగాన్ని పరిచయం చేశారు. చెవిరెడ్డి డ్రామా పీక్స్కి చేరడంతో సూపరింటెండెంట్తో ఏకంగా ఎయిమ్స్కు రిఫర్ చేయించుకున్నారు. వాళ్ళు కూడా ఈ సీరియల్ డ్రామాలు భరించలేక ఎయిమ్స్ అయితే ప్రశాంతంగా జైలుకు వెళ్తాడని రిఫర్ చేసినట్టున్నారు. ఇట్లా ఈ మహానటుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిళ్ళు, ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాడు. కానీ తన గ్యాంగ్ మొత్తాన్ని లిక్కర్ స్కామ్లో ఇరికించి కంటైనర్ల కొద్దీ కరెన్సీ కట్టలను మింగేసిన జగనేమో హాయిగా పెళ్లిళ్లకు, గుర్రపు పందాలకు, కోట్లకు రప్పారప్ప యాత్రలు చేసుకుంటూ బిల్డప్లు ఇస్తూ గడుపుతున్నాడు.